మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. లోక్సభ బరిలో బీఆర్ఎస్ కీలక నేతలు. మెదక్ నుంచి కేసీఆర్ పోటీ, ఇతర స్థానాల నుంచి కేసీఆర్, హరీష్ రావు. ఎన్నికల్లో సత్తా చాటడానికి తీవ్ర కసరత్తు. అగ్రనేతల బరిలో ఉంటే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంటుందన్న భావన. త్వరలో గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు కేసీఆర్. అంటే ఒక్క విషయం నేను మిమ్మల్ని క్లారిటీ అడుగుతున్నాను ఇందులో. వీళ్ళు ఎంతసేపు రాజకీయం ఎట్లా దండుకోవాలి, ఎట్లా డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఇంకా కూడా అంటే ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా కూడా ఇంకా కూడా వాళ్ళు తేరుకోలేకపోతున్నారు. మళ్ళీ ఎంతసేపటికి ఎలక్షన్లు, ఓట్లు ఇవే అవుతున్నాయి. వీళ్ళని ఎట్లా చూడొచ్చు? నాకు తెలిసి ఇప్పుడు వీళ్ళున్న పొజిషన్లో సంపాదించుకోవడానికి కాదు, ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఎప్పుడో బీఆర్ఎస్ ని ప్రజలు బొందబెట్టేసిండ్రు తెలంగాణలో. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన మరుక్షణమే తెలంగాణ సెంటిమెంట్ వెళ్ళిపోయి ఒక ఉద్యమ పార్టీ, పక్తు రాజకీయ పార్టీగా మారిపోయింది అని కేసీఆర్ చెప్పినప్పుడే ప్రజల్లో నుంచి వెళ్ళిపోయినరు. దానికి ఉదాహరణ కామారెడ్డిలో 3rd ప్లేస్లోకి కేసీఆర్ వెళ్ళడం. ఈ రోజు కేటీఆర్ ఎక్కడైనా మీటింగ్ పెట్టడానికి వెళ్తే పార్టీ వాళ్ళే కొట్లాడుకోవడం ఆయన ముందే. ఒకప్పుడు రెండేళ్ళు ఎంత అంటే కేసీఆర్ ఎంత చెప్తే అంత అనేటోళ్ళు ఈ రోజు ఆయన ముందు జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు. ఏంటంటే వీళ్ళది అయిపోయింది. అరే మేము అనేటోళ్ళు ఉన్నాం, గుర్తుపెట్టుకోండి, మేము పోటీలో ఉన్నాం, మమ్మల్ని మర్చిపోకండి అని జనాలకు వాళ్ళు గుర్తు చేసుకోవడానికి తప్ప గంతకు మించి ఫేసులు తెలంగాణలో ఇక ముందు పనికొస్తాయని అయితే నేను అనుకోవట్లేదు. వ్యతిరేకతను అంచనా వేయలేకపోయినాం. దళిత బంధుతో కొందరిలో అసంతృప్తి. భూస్వాములకు రైతు బంధుతోనూ ఎమ్మెల్యేలకు అతి ప్రాధాన్యతము కారణమే. పార్టీకి ఓటమి. ప్రజలను నిందించొద్దు. పాలన ఉండి పార్టీలో పట్టించుకోలే. వీటన్నింటికి పూర్తి బాధ్యత నాదే. కారు సర్వీసింగ్కు వెళ్ళింది, షెడ్డు కాదు. బీఆర్ఎస్ ఎప్పటికీ బీజేపీ టీం కాదు. సుప్రీం జోక్యం వల్లే కవిత అరెస్టు కాలేదు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం బీఆర్ఎస్ సమీక్షలో కేటీఆర్ వ్యాఖ్యలు. కారు సర్వీసింగ్ అంటే సర్వీసింగ్ ఎక్కడికి పంపిస్తాం మనం? మరి షెడ్యూల్ పోలేదంటాడు. అదే కదా నేనేమో అంటున్నా అంటే ఆయన చెప్పే దాంట్లో క్లారిటీ లేదు ఇక్కడ. ఇంకోటి, కవితను సుప్రీంకోర్టు వల్లే అరెస్ట్ చేయలే, బీజేపీ కాదు అని చెప్పేసి క్లారిటీగా ఇచ్చినట్టుగా వీళ్ళు చెప్పుకున్నారు. యాక్చువల్గా సుప్రీంకోర్టు ఇచ్చేది ఏముంది, గవర్నమెంట్ వాళ్ళది. బీజేపీ టీఆర్ఎస్ రెండు దోస్తేనే. అది ఒకటి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ దోస్తీ అయితే ఖచ్చితంగా తెలంగాణలో బీఆర్ఎస్ గెలవాలా? ఎందుకు ఓడిపోయింది? అదే అంటున్నా నేను కూడా. సుప్రీం జోక్యం వల్లే కవిత అరెస్ట్ కాలేదంటే సుప్రీం జోక్యం కాదు, భయపడతామని నేను మహిళను అనే ఒక మహిళా ట్యాగ్ వేసుకొని మిగిలిన వాటి విషయంలో నాకు కూడా కొంచెం వెసులుబాటు ఇవ్వండి అని ఈ రోజు కూడా వాళ్ళకి ఇది మర్చిపోలే. ఎప్పుడైనా అరెస్ట్ జరగవచ్చు. సుప్రీంకోర్టు అటు ఇటు అయింది అని అంటే అరెస్టు తథ్యం అనే విషయం చెప్తూనే ఉండు. కేటీఆర్కి కవితకు పడట్లేదు అనే విషయం కూడా ఈ మధ్యకాలంలో మస్తు వస్తుంది. డైరెక్ట్ కవిత మొన్న ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడింది. నిజామాబాద్ నుంచి నీ పోటీ చేసి అయ్యా ఇజ్జత్ కాపాడుతాను ఆమంటుంది. ఇక్కడ వచ్చిన ఎక్కడ కూడా నిజామాబాద్ నుంచి ఆమె పోటీ ఉన్నట్టు లేదు, ప్రముఖుల లిస్ట్ లో ఆమె పేరు లేదు. ఈయనేమో లేస్తే ఆమె అరెస్టు గురించి మాట్లాడుతాడు. ముందు ఇంట గెలిచి తర్వాత రచ్చగెలవమని చెప్పాలా కేసీఆర్ సార్కి.